హాయ్ గైస్ అందరికీ వెల్కమ్. వెల్కమ్ టు ది ఛానల్ ఏఐ వర్స్ తెలుగు. మన ఛానల్‌లో ఇది ఫస్ట్ వీడియో. ఈ ఛానల్ నేను ఎందుకు స్టార్ట్ చేశానంటే మన తెలుగు భాషలో అందరికీ అర్థమయ్యే విధంగా ఏఐ ట్యుటోరియల్స్ చెప్పడానికి. ఇది నా ఫస్ట్ వీడియో కాబట్టి నేను మీ అందరికీ చెప్పేదేంటంటే ఒకసారి వీడియో లాస్ట్ దాకా చూసి మీకు గనక నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండా మర్చిపోకండి. మనం వీడియోలోకి కంటిన్యూ అవుదాం. ఈరోజు మనం ఏంటంటే ఎల్ఎల్ఎమ్స్ అంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ గురించి తెలుసుకుందాం. అసల ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటే ఏంటంటే ఇవి పర్టిక్యులర్‌లీ మనకి చాలా అడ్వాన్స్‌డ్ మోడల్స్ అనమాట. ఇవేంటంటే మన ఏదైనా ఇన్‌పుట్ గనక మనం ఇచ్చినట్లయితే దాన్ని ఇవి అర్థం చేసుకొని మనకు అవుట్‌పుట్ ఇస్తాయి. ఎందుకంటే ఇవి చాలా డేటా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇవి మనకి లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా లైక్ టెక్స్ట్ బుక్స్ గానీ, వెబ్‌సైట్స్ గానీ, ఆర్టికల్స్ గానీ, వీడియోస్ గానీ ఇవన్నీ ఉపయోగించుకొని ఈ ఎల్ఎల్ఎమ్స్ అనేవి ట్రైన్ చేయబడ్డాయి. దట్స్ వై ఇఫ్ నౌ టుడే ఇఫ్ ఏ యూజర్ గివ్స్ ఎనీ ఇన్‌పుట్ ఇమ్మీడియేట్‌లీ అవేంటంటే మనకి అవుట్‌పుట్ ఇస్తాయి. ఇదంతా దేనివల్ల అవుతుందంటే ఆల్రెడీ ఇచ్చిన ప్రీ ట్రైనింగ్ డేటా వల్ల. ఇదంతా ప్రీ ట్రైన్ డేటా వల్ల అవుతుందన్నాను కదా! ఇది అసలు ఎలా పనిచేస్తుందో ఒకసారి చూద్దాం. నార్మల్లీ ఇప్పుడు ఒక హ్యూమన్ పుట్టాడనుకోండి. అతనికి పుట్టుకతో ఏమీ రావు కదా! కానీ అతని పేరెంట్స్ గానీ, పక్కనున్న సొసైటీ గానీ, వాళ్ళంతా కూడా డిఫరెంట్ డిఫరెంట్ వర్డ్స్ అన్నీ నేర్పుతా ఉండటం వల్ల ఈ పర్సన్‌కి వన్ డే అతను చాలా ప్రొఫెషనల్‌గా మారుతాడు. ఈవెన్ హ్యూమన్స్ లైక్ మనం కూడా అంతే కదా! మనం పుట్టగానే మనకి ఏమీ వచ్చేయలేదు. స్లోగా రోజు రోజుకి నేర్చుకుంటా కొన్ని 20 ఇయర్స్, 15 ఇయర్స్, 30 ఇయర్స్ తర్వాత మనం ఈరోజు ఎలా మాట్లాడుతున్నామో అలా మాట్లాడుతాం. రోజు రోజుకి మెచ్యూర్ అయ్యి. అలాగే ఎల్ఎల్ఎమ్స్ కూడా ఏంటంటే ఎల్ఎల్ఎమ్స్‌కి వాళ్ళు డిఫరెంట్ అమౌంట్ ఆఫ్ డేటా దట్ టూ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా. అందుకనే ఎల్ఎల్ఎం అంటున్నాం. ఎల్ఎల్ఎం అంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అంటే వెరీ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాతో వాళ్ళు ట్రైనింగ్ అయితే ఇచ్చారు. ఎవరైతే డెవలపర్స్ ఉన్నారో వాళ్ళు. దాని ద్వారా ఏంటంటే మనం ఏమన్నా క్వెషన్ ఇచ్చినా సరే దానికి అది ఈజీగా ఆన్సర్ అనేది ఇవ్వగలుగుతుంది. థింక్ ఆఫ్ ఎల్ఎల్ఎం యాజ్ ఏ సూపర్ చార్జ్డ్ లాంగ్వేజ్ అసిస్టెంట్. అంటే ఇది ఏం చేస్తుందంటే మనం ఇప్పుడు ఫస్ట్ ఏదైనా క్వెషన్ ఇచ్చామనుకోండి, నార్మల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో గానీ, తెలుగులో గానీ ఎందులో అయినా. ఫస్ట్ ఇది ఫిగర్ చేస్తుంది అసల ఏంటి ఆ క్వెషన్‌కి అర్థమని. దెన్ అది సేమ్ హ్యూమన్ లైక్ లాంగ్వేజ్‌లో మనకి రెస్పాన్స్ అనేది ఇస్తుంది. సో, ఇది ఎల్ఎల్ఎం గురించి. మనకి మార్కెట్‌లో డిఫరెంట్ డిఫరెంట్ ఎల్ఎల్ఎమ్స్ అనేవి ఉన్నాయి. ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న ఎల్ఎల్ఎమ్స్ ఏంటంటే ఓపెన్ ఏఐ వాళ్ళ జీపీటీ 4.5 అంటే చాట్ జీపీటీలో 4.5 వెర్షన్. అలాగే చాట్ జీపీటీ ఫస్ట్ ఒకసారి మనకి 2022లో ఫేమస్ అవ్వగానే డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ లైక్ గూగుల్ గానీ, మెటా గానీ ఇలాంటి కంపెనీస్ అన్నీ కూడా వాళ్ళ మోడల్స్‌ని కూడా రిలీజ్ చేసినాయి. అందులో ఇప్పుడు గూగుల్ వాళ్ళది నడుస్తున్నది ఏంటంటే గూగుల్ జెమినీ 2.5 అండ్ మెటా వాళ్ళది లామా 4 అనేవి లేటెస్ట్ మోడల్స్. అలాగే యాంథ్రోపిక్ అని ఒక మోడల్ ఉంది. అదేంటంటే క్లౌడ్ మోడల్స్‌ని రిలీజ్ చేస్తుంది. ఈ యాంథ్రోపిక్ కంపెనీ క్లౌడ్ మోడల్స్‌ని రిలీజ్ చేస్తుంది కదా! ఇది స్పెసిఫిక్‌గా ఏంటంటే మనకి మోస్ట్‌లీ కోడింగ్‌కి అలాగే కాంప్లెక్స్ టాస్క్‌కి వీటికనేది మాత్రం ఈ యాంథ్రోపిక్ అనేది ది బెస్ట్ అనేది మనకి అవుట్‌పుట్ ఇస్తుంది. అలాగే జెమినీ కూడా మనకి సుపీరియర్ రీజన్‌కి గానీ, కోడింగ్‌కి గానీ మంచి అవుట్‌పుట్ అనేది ఇస్తుంది. అలాగే మెటా గనక మనం చూసుకున్నట్లయితే ఇది ఎఫిషియన్సీగా వర్క్ చేస్తుంది. అలాగే యాస్ యూజువల్ మనం చాట్ జీపీటీ గానీ, జీపీటీ మోడల్స్ గానీ తీసుకుంటే ఇవి మనకి క్రియేటివ్ టాస్క్స్ అండ్ ప్రోగ్రామింగ్‌కి బాగా హెల్ప్ అవుతాయి. ఇవి మార్కెట్‌లో ప్రస్తుతం లీడింగ్‌లో ఉన్న ఎల్ఎల్ఎమ్స్. అండ్ అలాగే ఇవి కాకుండా మనకి ఇంకొన్ని మోడల్స్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అలీబాబా వారి క్వెన్ మోడల్ గానీ, అలాగే కొత్తగా మనం చూస్తున్నాం చైనా వాళ్ళది డీప్ సీక్ అని వచ్చింది. ఈ మోడల్ కూడా ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది. ఇది చాలా ఆల్రెడీ ఉన్న మోడల్స్ అన్నిటిని కూడా క్రాస్ చేస్తుందని కూడా మనం న్యూస్ వింటున్నాం కదా! ఇలా కొత్త కొత్త మోడల్స్ అన్నీ కూడా రోజుకి పెరుగుతా ఉన్నాయి. ఈ మోడల్సే కాదు మనకి చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. అవి రోజు రోజుకి కూడా పెరిగిపోతా ఉన్నాయి. ఇప్పుడు మనం 2025లో ఎల్ఎల్ఎంలో ఉన్న కీ ట్రెండ్స్ అనేవి చూద్దాం. ఫస్ట్ ఏంటంటే మల్టీ మోడల్ ఫ్యూజన్. ఇనీషియల్‌గా మనకి చాట్ జీపీటీ రిలీజ్ అయినప్పుడు ఏంటంటే మనం ఓన్లీ టెక్స్ట్ ఇన్‌పుట్ గనక ఇస్తే అది అవుట్‌పుట్ కూడా మనకి టెక్స్ట్ ఇచ్చేది. కానీ ఇప్పుడు గనక మనం చాట్ జీపీటీ ఓపెన్ చేసి చూస్తే మనం ఏంటంటే ఇమేజెస్‌ని ఇవ్వచ్చు ఇన్‌పుట్‌గా. అలాగే పీడీఎఫ్స్‌ని ఇవ్వచ్చు. అలాగే ఆడియో మెసేజ్‌ని ఇవ్వచ్చు.
సో, ఇక్కడ మీరంతా చూసినట్లయితే ఇనీషియల్‌గా టెక్స్ట్ అంటే సింగిల్ మోడల్‌ని మాత్రమే తీసుకునేది. కానీ ఇప్పుడేంటంటే మల్టీ మోడల్. బికాస్ ఇది ఇమేజెస్ గానీ, పీడీఎఫ్స్ గానీ, ఆడియోస్ గానీ ఎనీ కైండ్ ఆఫ్ డేటాని తీసుకుంటుంది. సో, 2025లో కీ ట్రెండ్స్‌లో వన్ ఆఫ్ ది మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మల్టీ మోడల్ ఫ్యూజన్. అదేం చేస్తుందంటే సీమ్‌లెస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ టెక్స్ట్, ఇమేజెస్, వీడియో అండ్ ఆడియో ఫర్ కాంప్రహెన్సివ్ అండర్‌స్టాండింగ్ అండ్ రిచ్ డైవర్స్ అవుట్‌పుట్. సో, టెక్స్ట్ బదులే కాకుండా ఇది మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఇన్పుట్స్‌ని తీసుకుంటుంది. అండ్ అలాగే డొమైన్ స్పెషలైజేషన్ ఎల్ఎల్ఎమ్స్ కూడా ఉన్నాయి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఎల్ఎల్ఎమ్స్ ఏంటంటే ఓన్లీ లాకి సంబంధించిన స్పెసిఫిక్‌గా ఆర్ ఎల్స్ హెల్త్ కేర్‌కి సంబంధించి, ఎమర్జెన్సీకి సంబంధించి ఇలా స్పెసిఫిక్ స్కిల్ సెట్‌తో ట్రైన్ అయిన ఎల్ఎల్ఎమ్స్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే గీతా జీపీటీ. సో, ఇదొక డొమైన్ స్పెసిఫిక్ ఎల్ఎల్ఎం మోడల్ అని చెప్పుకోవచ్చు. ఈ గీతా జీపీటీ ఏం చేస్తుందంటే, మనకి భగవద్గీతలో ఎలాంటి డౌట్స్ అయినా ఉన్నాయనుకోండి, సింపుల్‌గా ఇదివరకైతే మనం ఏం చేయాలి, భగవద్గీత చదవాలి, లేకపోతే భగవద్గీత తెలిసినోళ్ళని మనం అడిగి తెలుసుకోవాలి ఏమన్నా డౌట్స్ ఉంటే. కానీ ఈ మోడల్ ఏంటంటే, భగవద్గీత మీద ఫుల్ ట్రైన్ అయ్యి ఉంది. సో, దానివల్ల ఏంటంటే, మనం ఒక్కసారి గీతా జీపీటీ అని గూగుల్‌లో ఎక్కడైనా ఓపెన్ చేసి, అందులో వెబ్‌సైట్‌లోకెళ్ళి మనం భగవద్గీతకు సంబంధించి ఏమన్నా డౌట్ ఇచ్చామనుకోండి, ఇన్‌స్టాంట్‌గా అది క్లారిఫై చేసేస్తుంది. ఇది మనకి గీతా జీపీటీ వల్ల ఉన్న ఉపయోగం. అలాగే డిఫరెంట్ డిఫరెంట్ స్పెషలైజేషన్స్‌తో ట్రైన్ అయిన డొమైన్స్ కూడా చాలా ఉన్నాయి. గీతా జీపీటీ అనేది ఒక ఎగ్జాంపుల్. అలాగే మనకి లాకి సంబంధించి కొన్నున్నాయి, హెల్త్ కేర్‌కి సంబంధించి ఉన్నాయి. అలాగే డిఫరెంట్ డిఫరెంట్ డొమైన్స్ అనేవి ఉన్నాయి. ఈ మధ్యన కొత్తగా మనకి స్టూడెంట్ జీపీటీ అని కూడా వచ్చింది. ఇదేంటంటే స్పెసిఫిక్‌గా స్టూడెంట్స్ కోసం. అంటే డిఫరెంట్ డిఫరెంట్ స్టూడెంట్స్ ఫ్రమ్ క్లాస్ ఆఫ్ 6థ్ స్టాండర్డ్ నుంచి 12థ్ స్టాండర్డ్ వరకు వాళ్ళ కోసం స్పెసిఫిక్‌గా ఈ మోడల్ అనేది తీసుకొచ్చారు. దీనివల్ల ఏంటంటే ఓకే. మనకి చాట్ జీపీటీ గాని, జెమినీ గాని ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. కానీ పర్టిక్యులర్‌గా ఈ స్టూడెంట్ జీపీటీలో మాత్రం వీళ్ళు స్పెసిఫిక్‌గా ఓన్లీ స్టూడెంట్స్ కోసమే ట్రైన్ చేశారు. దానివల్ల అవుట్‌పుట్స్ అనేవి మనకి ఇంకా బెటర్‌గా వస్తాయి. ఇలా డొమైన్ స్పెసిఫిక్ మోడల్స్ కూడా చాలా వచ్చినాయి. అండ్ నెక్స్ట్ ఆటోనమస్ ఏజెంట్స్. సో, ఈ మధ్యన మనం బాగా వింటున్న పేరేంటంటే ఏఐ ఏజెంట్స్ వింటున్నాం కదా! ఏఐ ఏజెంట్స్ గాని, అలాగే ఏజెంటిక్ ఏఐ అని వింటున్నాం. సో, ఇవన్నీ కూడా మనకి ఆటోనమస్ ఏజెంట్స్‌లోకి వస్తాయి. సో, ఇవేంటంటే మనం యూజువల్‌గా చాట్ జీపీటీలో ఏమన్నా ఇన్‌పుట్ మెసేజ్ ఏమన్నా ఇచ్చామనుకోండి, అది ఎయిదర్ టెక్స్ట్ గాని, వీడియో గాని, ఆడియో గాని ఇలాంటివి ఏమన్నా ఇస్తే మనకి అవుట్‌పుట్ అనేది ఇస్తుంది కదా! కానీ ఈ ఆటోనమస్ ఏజెంట్ అంటే ఎలా పనిచేస్తుందంటే, ఒక డైరెక్ట్ హ్యూమన్ టాస్క్‌ని ఇది యాక్షన్ చేసి కంప్లీట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే, నేను ఈరోజు ట్రైన్ టికెట్స్ బుక్ చేయాలనుకున్నాననుకోండి. అది ఈ అటానమస్ ఏజెంట్‌కి చెప్పామనుకోండి. ఈ ఏజెంట్ ఏం చేస్తుందంటే నా కోసం నేను ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రైన్ బుక్ చేసుకోవాలనుకుంటున్నానో, ఆ టికెట్స్ ఉన్నాయో లేవో చూస్తది. అలాగే సీట్ నాకు కావాల్సుందో లేదో చూస్తది. అలాగే నా తరపున పేమెంట్ చేసి సీట్‌ననేది బుక్ చేసేస్తుంది. సో, ఇదేంటంటే సింపుల్‌గా మనం ఒక ప్రాంప్ట్ ఇస్తే అటానమస్ ఏజెంట్‌కి సింపుల్‌గా అది యాక్షన్స్ అనేది తీసుకుంటుంది. ఇన్‌స్టెడ్ ఆఫ్ అవుట్‌పుట్స్. ఇప్పుడు చాట్ జీపీటీ ఇలాంటి మోడల్స్ ఏంటి? మనం ఏమన్నా క్వెషన్ ఇస్తే దానికి ఆన్సర్ చెప్తుందంటే. కానీ మన తరపున ఎలాంటి యాక్షన్ తీసుకోదు. కానీ ఈ ఏజెంట్ ఏంటి? మనం ఏదైనా ఇన్‌పుట్ ఇస్తే దాన్ని అర్థం చేసుకొని ప్లానింగ్ చేసి హ్యూమన్ ఎలా అయితే యాక్షన్ తీసుకుంటాడో అలా తీసుకుంటుంది. అండ్ అలాగే మనం ఇంకోటి చూసుకుంటే రియల్ టైమ్ రీజనింగ్ కూడా. అంటే మనకి నిజంగా రియల్ టైమ్‌లో డిఫరెంట్ డిఫరెంట్ అనాలిసిస్, లైవ్ డేటా ఫీడ్స్‌ని అలాగే యాక్యురేట్ రెస్పాన్సెస్ ఇయన్నీ కూడా ఇస్తుంది రియల్ టైమ్ రీజనింగ్ ద్వారా. సో, నెక్స్ట్ మనం గనక చూసుకున్నట్లయితే రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ హైలైట్స్ గనక ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే ఇందులో చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి. సో, ఫస్ట్ ఏంటంటే మనం ఇక్కడ కొన్నే తీసుకున్నాం. అందులో ఏంటో ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇంటర్‌ప్రెటబిలిటీ టూల్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూజువల్లీ ఏంటి ఎల్ఎల్ఎం బ్యాక్ ఎండ్ పనిచేస్తుంది కదా! సో, ఇదివరకు ఏంటంటే మనకి ఆ ఎల్ఎల్ఎం ఎలా థింక్ చేస్తుంది అలాంటియన్నీ కూడా మనకి కనిపించేవి కాదు. కానీ ఇప్పుడు యాంథ్రోపిక్ వాళ్ళు మైక్రోస్కోప్ టెక్నాలజీ ఏం చెప్తుందంటే మనకి ఇంటర్నల్‌గా ఎల్ఎల్ఎం ఏ లాజిక్ మీద పనిచేస్తుంది అనేది కూడా మొత్తం ట్రాన్స్‌పరెంట్ అండ్ అకౌంటబుల్ చేస్తారు. అలాగే డీసెంట్రలైజ్డ్ ట్రైనింగ్ కూడా వన్ ఆఫ్ ది న్యూ టెక్నాలజీ వాళ్ళు యూజ్ చేస్తున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్రైనింగ్ ఇస్తున్నారు కదా మోడల్స్‌కి. ఆ మోడల్‌కి మొత్తం ట్రైనింగ్ అంతా ఒక లొకేషన్‌లో ఇచ్చారనుకోండి బేస్ లొకేషన్‌లో. సో, అప్పుడు డేటా అంతా కూడా ఈ లొకేషన్‌లో ఉంటుంది. సో, ఇప్పుడు ఈ పర్టిక్యులర్ డేటా సెంటర్‌లో ఏమన్నా ఇష్యూ వచ్చిందనుకోండి. సో, టోటల్ మోడలే డిస్టర్బ్ అవ్వచ్చు.
సో టోటల్ మోడలే డిస్టర్బ్ అవ్వచ్చు. సో దీనివల్ల వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక్క సెంటర్ కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ సెంటర్. సో ఇప్పుడు అమెరికాలో ఒక సెంటర్ ఉందనుకోండి, డేటా ట్రైనింగ్ సెంటర్. ఇండియాలో ఒకటి ఉంటుంది, ఆస్ట్రేలియాలో ఒకటి ఉంటుంది, జపాన్లో ఒకటి ఉంటుంది. సో ఇలా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో ఈ ట్రైనింగ్ ఆఫ్ ది మోడల్స్ అనేది ఇస్తున్నారు. సో దీనివల్ల ఏంటంటే ఇంప్రూవ్మెంట్ ఇన్ స్కేలబిలిటీ పెరుగుతుంది, అలాగే ట్రైనింగ్ ఎఫిషియన్సీ పెరుగుతుంది, అలాగే కాస్ట్స్ కూడా రిడ్యూస్ అవుతాయి. సో ఇంకా ఇంకో ఉపయోగం ఏంటంటే ఇప్పుడు ఒక యూజర్ ఒక మోడల్ని వాడుతున్నాడు అనుకోండి, ఆ మోడల్ సర్వర్స్ అన్ని ఒక లొకేషన్లోనే ఉన్నాయి అనుకోండి, ఈ ఒక్క లొకేషన్లోనే, అప్పుడు మొత్తం మోడల్స్ యొక్క అవుట్పుట్ అంతా కూడా ఈ లొకేషన్ మీద డిపెండ్ అవుతుంది. అప్పుడు దీని మీద చాలా ప్రెజర్ అనేది పెరుగు ఉంటుంది. అలా కాకుండా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్లో మనకి డేటా సెంటర్స్ అయ్యి ఉండి అక్కడ ట్రైనింగ్ ఇచ్చామనుకోండి, సో అప్పుడు మోడల్ కూడా కొంచెం సింపుల్ అవుతుంది. ఎందుకంటే మొత్తం ప్రెజర్ అంతా ఒక్క ఏరియా మీద పడదు, డిఫరెంట్ డిఫరెంట్ డేటా సెంటర్స్ మీద పడటం వల్ల వాళ్ళకి ఉపయోగం ఉంటుంది. అండ్ అలాగే స్పార్స్ ఎక్స్పర్ట్ మోడల్స్ అనేది కూడా ఇప్పుడు కొత్తగా వచ్చింది. సో ఈ స్పార్స్ ఎక్స్పర్ట్ మోడల్స్, సో ఇదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మోడల్ ఉందనుకోండి, మన యూజర్ అనే వాళ్ళం ఒక క్వశ్చన్ ఇచ్చామనుకోండి. సో ఈ పర్టికులర్ మోడల్కి ఈ కంప్లీట్ క్వశ్చన్ని ఆన్సర్ చేయడానికి మనకి మొత్తం మోడల్ యొక్క ఫుల్ క్యాపబిలిటీ అక్కర్లేదనుకోండి. సో అప్పుడు ఈ మోడల్ ఏం చేస్తుందంటే దానికి ఓన్లీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఎల్ఎల్ఎంకి 100 క్యాపబిలిటీస్ ఉన్నాయనుకోండి, బట్ మన టాస్క్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఓన్లీ 5 క్యాపబిలిటీస్ మాత్రమే యూజ్ ఉన్నాయి అనుకోండి. నార్మల్గా ఎల్ఎల్ఎం మొత్తం ఈ 100 క్యాపబిలిటీస్ని యూజ్ చేసుకుని ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయడం బెస్టా, లేదా ఓన్లీ ఈ 5 ఏదైతే ఉందో వీటిని మాత్రమే ఉపయోగించుకుని మనకు ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయడం బెటరా? మీరే చెప్పండి. సో ఈ 5 ఉపయోగించుకుని చేయడమే బెటర్ కదా, ఎందుకంటే లాట్ ఆఫ్ టైం సేవ్ అవుతుంది, అండ్ అలాగే మోడల్ మీద ప్రెషర్ తగ్గింది, డేటా సెంటర్స్లో ప్రెషర్ తగ్గింది. సో ఈ మోడల్స్ అనేవి ఈ మధ్యన ఇలా తయారు చేస్తున్నారు అనమాట, స్పార్స్ ఎక్స్పర్ట్ మోడల్స్ కింద. అంటే ఓన్లీ దానికి కావాల్సిన రిలవెంట్ న్యూరల్ పాత్వేస్ని మాత్రమే తీసుకుంటుంది. అంటే ఫర్ స్పెసిఫిక్ టాస్క్ ఓన్లీ ఆ స్పెసిఫిక్ టాస్క్కి రిక్వైర్ అయిన ఇన్పుట్స్ని మాత్రమే తీసుకుంటుంది. నెక్స్ట్ మనం ఒకసారి రియల్ వరల్డ్ అప్లికేషన్స్లోకి వెళ్దాం. సో రియల్ వరల్డ్ అప్లికేషన్స్లో ఈ మధ్యన బాగా ఫేమస్ అవుతుంది ఏంటంటే ఈ వైబ్ కోడింగ్. సో వైబ్ కోడింగ్ అంటే ఏంటంటే నథింగ్ బట్ మనకి ఇప్పుడు నార్మల్గా ఇదివరకు ఏంటంటే కోడింగ్ చేయాలంటే మొత్తం ఫుల్ ఏ టు జెడ్ నేర్చుకుని తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఒక్కొక్కటి మాన్యువల్గా చేసుకుంటా వచ్చేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏంటంటే మనకి ఈ ఏఐస్ వచ్చిన తర్వాత మనం ఏఐని ఉపయోగించి చేసే కోడింగ్ని వైబ్ కోడింగ్ అంటున్నాము. సో దీనివల్ల ఉపయోగం ఏంటంటే మనకి ఫుల్ సింటాక్స్ అండ్ బేసిక్ మనకు నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. ఆ నాలెడ్జ్ మనకి లాజిక్స్ కనుక మనం తెలిసినట్టయితే మనం ఏఐ మోడల్స్కి ఇన్పుట్ ఇస్తే ఆ మోడల్సే మనకి కోడింగ్ అనేది కంప్లీట్గా రాసేసేస్తాయి. సో ఇది వైబ్ కోడింగ్ వల్ల ఉపయోగం. ఇది ఒక రియల్ వరల్డ్ అప్లికేషన్. ఈ మధ్యన సాఫ్ట్వేర్ కంపెనీస్లో చాలా మంది ఈ వైబ్ కోడింగ్నే వాడుతున్నారు వన్స్ ఏఐ వచ్చిన తర్వాత. అండ్ అలాగే రోజు రోజుకి కూడా ఈ వైబ్ కోడింగ్ అనేది పెరుగుతుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే కంపెనీ వాళ్ళు ఇచ్చే రిసోర్సెస్ ఉంటాయి కదా, అంటే వాళ్ళ ల్యాప్టాప్స్లోనే కో పైలట్ను కూడా తీసుకొచ్చారు. సో దానివల్ల ఏంటంటే ఈజీగా వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే కోడింగ్ ఏదైనా కొంచెం కష్టంగా ఉన్నా సరే ఒక 5 డేస్లో కంప్లీట్ అయ్యే కోడ్ని వాళ్ళు జస్ట్ 1 అవర్లో మాత్రమే చేసేయగలుగుతున్నారు, సింపుల్లీ యూజింగ్ వైబ్ కోడ్. వైబ్ కోడ్ ఈజ్ నథింగ్ బట్ యూజింగ్ ఎల్ఎల్ఎం అప్లికేషన్స్ లైక్ చాట్ జీపీటీ, జెమినీ, లామా ఇవన్నీ ఉపయోగించి మనం కోడింగ్ రాయడం, దట్ ఈస్ వైబ్ కోడింగ్. అండ్ అలాగే ఇంకొక మంచి రియల్ వరల్డ్ అప్లికేషన్ చూసుకుంటే ఏఐ మైండ్ మెట్. సో ఇదేంటంటే చాట్ జీపీటీ ఎమోషనల్ సపోర్ట్ సిస్టమ్ ఉంది. అది ఏంటంటే వాళ్ళు పర్సనల్గా మెంటల్ వెల్నెస్కి, గైడెన్స్కి ఇలాంటి దానికి కూడా వాళ్ళు మోడల్ అనేది హెల్ప్ చేస్తుంది. అంటే మనకి ఏమన్నా మెంటల్ ఇష్యూస్ ఉన్నా లేకపోతే మనం లోన్లీగా ఫీల్ అవుతున్నా సరే మనం దానికి తగ్గట్టు మనం మోడల్తో అనేది చాటింగ్ చేయొచ్చు. అలాగే ఇప్పుడు కొత్తగా మరీ ఇంట్రెస్టింగ్గా వచ్చింది ఏంటంటే డాల్ఫిన్ జెమ్మా. ఇది గూగుల్ వాళ్ళు తీసుకొచ్చారు ఈ టెక్నాలజీని. ఇదేంటంటే ఇప్పుడు మనకి డాల్ఫిన్ ఫిషెస్ ఉంటాయి కదా, డాల్ఫిన్ ఫిషెస్ యొక్క వోకలైజేషన్స్ బట్టి అవి అసలు ఏం మాట్లాడుతున్నాయి, అవి ఏం కమ్యూనికేట్ చేస్తున్నాయి అనేది కనిపెట్టేయగలుగుతుంది ఈ మోడల్. ఇలాంటి ఒక అద్భుతమైన మోడల్ను కూడా గూగుల్ వాళ్ళు తీసుకొచ్చారు. సో ఇప్పుడు ఒకసారి మనం స్ట్రెంగ్త్స్ అండ్ లిమిటేషన్స్ ఆఫ్ మోడర్న్ ఎల్ఎల్ఎంస్ గురించి చూద్దాం. ఫస్ట్ ఈ స్ట్రెంగ్త్స్ ఏంటంటే న్యాచురల్ కమ్యూనికేషన్, మనందరికీ తెలిసిందే.
ఎల్ఎల్ఎంస్ ఉపయోగించి మనం న్యాచురల్గా కమ్యూనికేషన్ చేసుకోవచ్చు. క్రాస్ మోడల్ వెర్సటాలిటీ, సో యూనిఫైడ్ ప్రాసెసింగ్ ఆఫ్ టెక్స్ట్, కోడ్, ఇమేజెస్ అండ్ ఆడియో. మనం ప్రీవియస్గా డిస్కస్ చేసుకున్నాం కదా, మల్టీ మోడాలిటీ అంటే ఇది వరకు ఓన్లీ టెక్స్ట్ తీసుకునేది, ఇప్పుడు మాత్రం అది టెక్స్ట్ తీసుకుంటుంది, ఇమేజెస్ తీసుకుంటుంది, వీడియోస్ తీసుకుంటుంది, ఆడియోస్ తీసుకుంటుంది. ఇవన్నీ తీసుకుని కూడా మనకి అదే రూపంలో అవుట్పుట్ కూడా ఇవ్వగలుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా మనం చూసాం కదా గూగుల్ VO3, అదేంటి మనకి వీడియో రూపంలో అవుట్పుట్ ఇస్తుంది. చాట్ జీపీటీ ఇమేజెస్ని అవుట్పుట్ ఇస్తుంది. అలాగే చాట్ జీపీటీ ఇమేజెస్ని, ఆడియోని, టెక్స్ట్ని అన్నీ కూడా తీసుకుని మనకి అవుట్పుట్స్ అనేవి ఇస్తుంది కదా. సో ఇదే క్రాస్ మోడల్ వెర్సటాలిటీ అండ్ స్పెషలైజ్డ్ ప్రెసిషన్. సో ప్రీవియస్గా మనం డిస్కస్ చేసుకున్నట్టే స్పెషలైజ్డ్ డొమైన్స్ అంటే ఒక్కో డొమైన్ మీద స్పెషలైజ్ అయిన మోడల్స్ కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. అండ్ కానీ ఇందులో కొన్ని ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. ఆ ఛాలెంజెస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఛాలెంజ్ ఏంటంటే హాల్యూసినేషన్. సో హాల్యూసినేషన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఇన్పుట్ ఇచ్చామనుకోండి, కొన్నిసార్లు మనకి ఎల్ఎల్ఎం ఏమిస్తుందంటే కరెక్ట్ అవుట్పుట్ ఇవ్వడం మానేసి ఇన్పుట్కి సంబంధం లేని ఆన్సర్ ఇస్తుంది. సో అది కరెక్ట్ ఆన్సర్ కాదు కదా, వీటినే మనం హాలుసినేషన్స్ అంటాం. సో ఇవి రోజు రోజుకి ఇంప్రూవ్ అవుతున్న హాలుసినేషన్స్ ఇవ్వకుండా ఇంకా కొన్ని ఇంప్రూవ్మెంట్స్ అయితే జరగాలి. సో ఐఎమ్ ఫర్ ష్యూర్ దట్ వెరీ సూనే మన మోడల్స్ ట్రైనర్స్ ఎవరైతే ఉన్నారో డెవలప్మెంట్ కంపెనీస్ అవన్నీ కూడా హాలుసినేషన్స్ని రాకుండా చేస్తాయని నేను అయితే అనుకుంటున్నాను. అండ్ అలాగే బియాస్ అండ్ ఫైర్నెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ మోడల్ సమ్ టైమ్స్ ఏంటంటే మనకి రేషనాలిటీ చూపిస్తుంది అవుట్పుట్స్ ఇచ్చేటప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను యామ్ ఐ ఏ గుడ్ పర్సన్ అని ఇచ్చాను అనుకోండి ఇన్పుట్ని. ఫర్ ఎగ్జాంపుల్ అది మేబీ మన డీటెయిల్స్ ఉంటాయి కదా దాని దగ్గర, లైక్ మన ఏజ్ కానీ, జెండర్ కానీ, రేషనాలిటీ కానీ, లేకపోతే మన కంట్రీ కానీ, దీన్ని బట్టి అప్పుడప్పుడు అవుట్పుట్స్ అనేవి రాంగ్ ఇస్తుంది. సో అంటే పార్షియాలిటీ చూపిస్తుంది అనమాట. ఒక కంట్రీ వాళ్ళకైతే ఒకలాగా ఇవ్వాలి అండ్ ఇంకో కంట్రీ వాళ్ళకైతే ఇంకోలా ఇవ్వాలని. సో ఇవన్నీ కూడా బియాస్ అండ్ ఫైర్నెస్ ఇవి కూడా రోజు రోజుకి ఇంప్రూవ్ అవుతున్నాయి. బట్ ఇంకా కొన్ని విషయాల్లో మాత్రం ఇవి ఇంకా ఇంప్రూవ్ అవ్వాల్సిన యూసేజ్ ఉంది. అండ్ అలాగే రిసోర్స్ డిమాండ్స్, ఇది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఒక ప్రాంప్ట్ ఇచ్చామనుకోండి చాట్ జీపీటీలో, మనకేంటి అది ఆన్సర్ ఇచ్చేస్తుంది సింపుల్గా అనుకుంటున్నాం, కానీ బ్యాక్ అండ్ చాలా పెద్ద ప్రాసెస్ జరుగుతుంది. డిఫరెంట్ డిఫరెంట్ చిప్స్ ఉంటాయి కదా, సో ఆ చిప్స్ అన్నీ కూడా వర్క్ అవుతూ ఉంటాయి. అలాగే మనం కనుక చూసుకున్నట్లయితే వాటర్ కూడా చాలా ఎక్కువ యూజ్ అవుతుంది. సో మీరు అనుకోవచ్చు వాటర్ ఎందుకు యూజ్ అవుతుందని చాట్ జీపీటీకి. సో ఇప్పుడు చాట్ జీపీటీ అనేది చాలా ఫేమస్ మోడల్. సో దీన్ని ప్రపంచంలో చాలా మంది వాడుతున్నారు. సో దీనివల్ల ఏంటంటే ఇప్పుడు ఆ సిస్టమ్స్ ఉంటాయి కదా, వెనకాల బ్యాక్ ఎండ్ సర్వర్స్ పనిచేస్తాయి. ఆ సర్వర్స్ వల్లే కదా మనం చాట్ జీపీటీని వాడగలము. ఆ సర్వర్స్ అనేవి చాలా హీట్ ఎక్కిపోతున్నాయి. ఆ హీట్ని తగ్గించడానికి ఇప్పుడు వాటర్ వాడుతున్నారు. సో ఆ వాటర్కి రోజు కొన్ని గ్యాలన్స్ ఆఫ్ వాటర్స్ అనేది వాడుతున్నారు, థౌజండ్స్ ఆఫ్ గ్యాలన్స్ ఆఫ్ వాటర్. సో ఇలా రిసోర్స్ అనేది చాలా, రిసోర్స్ డిమాండ్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి. అలాగే కంప్యూటేషనల్ రిక్వైర్మెంట్స్ అంటే మంచి మంచి ప్రాసెసర్స్ కానీ, లేకపోతే చిప్స్ కానీ, ఎన్విడియా చిప్స్ కానీ, ఇవన్నీ కూడా మంచి డిమాండ్లో ఉన్నాయి. వీటికి చాలా ఎక్కువ కాస్ట్ అవుతుంది. అలాగే ఎనర్జీ కన్జంప్షన్ కూడా ఎక్కువ ఉంది, పవర్ కన్జంప్షన్ కూడా ఇవన్నిటికి. సో ఇవి మనకి రిసోర్స్ డిమాండ్స్. అంటే మనకి మోడల్ ఎంత బాగా పనిచేస్తున్నా సరే బ్యాక్ ఎండ్ ఎంత ఖర్చు అవుతుంది. సో దాన్ని ఇంప్రూవ్ చేసే విధానాలు ఏమన్నా కనిపెడతారేమో చూడాలి మనం. అండ్ ఎథిక్స్ అండ్ గవర్నెన్సెస్ గురించి మనం కనుక ఒక్కసారి చూసుకున్నట్లయితే, సో ట్రాన్స్పరెన్సీ ఇనిషియేటివ్స్, సో కొత్త కొత్త ట్రాన్స్పరెన్సీ ఇనిషియేటివ్స్ అనేవి తీసుకొస్తున్నారు. అలాగే ఎంసిపి, మోడల్ కాంటెస్ట్ ప్రోటోకాల్, ఈ పదాన్ని మీరు బాగా ఎక్కువ వినుంటారు ఈ మధ్యకాలంలో. సో ఇదేంటో కూడా మనం ఫ్యూచర్ వీడియోస్లో అయితే డిస్కస్ చేసుకుందాం. కానీ ప్రస్తుతానికి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ఎంసిపి అనేది యూఎస్బి పోర్ట్ లాంటిది మన డిఫరెంట్ డిఫరెంట్ టూల్స్కి. ఈ టూల్స్ని మనం చాట్ జీపీటీ, ఎల్ఎల్ఎంస్కి కనెక్ట్ చేసి వాటి ద్వారా మనం పని చేయించుకోవచ్చు. సో ఇదేంటో నేను మీకు ఖచ్చితంగా ఫ్యూచర్లో చెప్తాను. అండ్ అలాగే సేఫ్టీ రోడ్ మ్యాప్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ అనేవి తయారు చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా 2025లో ఫాలో అవుతున్న ఎథిక్స్ అండ్ గవర్నెన్స్ ఏఐకి సంబంధించి. మీరు ఈ వీడియోలో ఎక్కడ దాకా వచ్చారంటే మీకు ఈ కంటెంట్ నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం ఫ్యూచర్లో మనం ఈ ఛానల్లో ఏ వీడియోస్ చేసుకోబోతున్నామో దాని గురించి ఒకసారి మీకు చెప్తాను. సో మనం ఈ మధ్యన ఏఐ ఏజెంట్స్ అని బాగా వింటున్నాం కదా. సో మనం ఈ ఛానల్లో ఫ్యూచర్లో ఏఐ ఏజెంట్స్ గురించి తెలుసుకోబోతున్నాం. సో ఏఐ ఏజెంట్స్ గురించి నేను మీకు ట్యూటోరియల్స్ అనేవి చెప్పబోతున్నాను. సో ఇందులో మనకి ఏఐ ఏజెంట్స్లో కూడా 2 థింగ్స్ మనకు ఉన్నాయి. ఫస్ట్ది కోడ్ బేస్డ్
అండ్ సెకండ్ది వచ్చేసి నాన్ కోడ్. సో ఈ కోడ్ బేస్డ్లో మనం మైక్రోసాఫ్ట్ వాళ్ళు రిలీజ్ చేసిన ఆటోజెన్ ఫ్రేమ్వర్క్ ఉంది, దాని గురించి చెప్తాము. ఇది మనం పైథాన్లో ఇంటిగ్రేట్ చేసి వాడచ్చు ఆటోజెన్ని. అండ్ నో కోడ్లో మనకి N810 అని ఒకటి ఉంది. సో దీని గురించి చెప్పుకుందాం. సో ఫ్యూచర్లో మనం బోత్ ఆటోజెన్ అండ్ N810 మీద అయితే వీడియోస్ అయితే చేసుకుందాం. సో మీరు కనుక ఈ వీడియోస్ని ఖచ్చితంగా మిస్ అవ్వకుండా ఇవన్నీ కూడా నేర్చుకోవాలంటే అందరికన్నా ఫస్ట్, ఎందుకంటే మన తెలుగు కమ్యూనిటీలో ఇప్పటి వరకు ఎవరు కూడా ఆటోజెన్ అండ్ N810 మీద ఫుల్ డీటెయిల్డ్ వీడియోస్ అయితే చేయలేదు, మనమైతే చేయబోతున్నాం. సో దట్స్ వై ప్లీజ్ మీకు కనుక ఈ కాన్సెప్ట్స్ నచ్చినా సరే, లేకపోతే ఈ వీడియో నచ్చినా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. సో థ్యాంక్ యూ గైస్. అండ్ ఇన్ ఫ్యూచర్లో మనం ఈ డిఫరెంట్ ఏజెంట్స్ని తయారు చేయడానికి మీట్ అవుదాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ అండ్ సీ యూ. బై బై.